ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. 2 విడతల్లో భూ సేకరణకు సంబంధించి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. ఇక మొదటి దశలో రైతుల నుంచి 34,000 ఎకరాలను సమీకరణ చేయడం, ఇక రెండో దశలో దాదాపు 16,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేటువంటి ప్లాన్ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసినట్లుగా సమాచారం. దాదాపు మొత్తం 50,000 ఎకరాలను భూ సమీకరణ ద్వారా తీసుకోనుంది ప్రభుత్వం. ఇప్పటికే మొదటి దశలో ప్రభుత్వ భూమితో పాటుగా 16,000 ఎకరాలు సిఆర్డీఏకు అప్పగించేటువంటి యోచన కనిపిస్తుంది. మొత్తం మీద 70,000 ఎకరాల భూమిలో రాజధాని నిర్మాణాన్ని మాత్రం చేపట్టేటువంటి ఆలోచన కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అమరావతిలో రెండో దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. గతంలోనే దీనికి సంబంధించినటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి భేటీలో మాత్రం పూర్తి స్థాయిలో ఆమోద ముద్ర వేసినట్లుగా తెలుస్తుంది. మొత్తం 2 దశల్లో దీనికి సంబంధించి భూ సమీకరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో నూతన ఎయిర్పోర్ట్ నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర అంశాలకు సంబంధించి దీన్ని కేటాయింపు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాదాపు మొదటి విడత 30,000, రెండో విడత 16,000 ఎకరాలు, మొత్తం మీద 70,000 ఎకరాలలో మాత్రం రాజధానికి సంబంధించి భూ సమీకరణ చేసేటువంటి ఆలోచనకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రెండో విడత భూ సమీకరణకు సంబంధించినటువంటిది ఆమోద ముద్ర వేయడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, కేబినెట్ లో రాజధాని అమరావతి ప్రాంతానికి సంబంధించిన భూ సమీకరణ అంశం మీద కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా 25 అంశాల మీద చర్చించేటువంటి విధంగా కూడా ఎజెండా సిద్ధం చేశారు. అయితే అందులో చాలా కీలకమైంది ఏదైతే నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి 2వ విడత భూ సమీకరణపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా కసరత్తు ఇక ఏపీ ప్రభుత్వం మొదలు పెట్టబోతున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దీనిపై ఏదైతే ఈరోజు క్యాబినెట్ లో కూడా ఆమోద ముద్ర పడినట్లుగా మనకైతే కొంత సమాచారం ఉంది. ముఖ్యంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మిస్తామంటూ గతంలోనే చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆ దిశగా అప్పట్లోనే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏదైతే 2014 తర్వాత రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత 30,000 ఎకరాలకు పైగా భూముల్ని భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా, ఎక్కడ జరగని విధంగా కొన్ని వేల ఎకరాల భూముల్ని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రభుత్వానికి ఇవ్వటం, ప్రభుత్వం కూడా వాళ్ళకి తగిన విధంగానే ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే భూ సమీకరణకు సంబంధించి పూర్తిగా కూడా రైతులకి దీని మీద అవగాహన కల్పించడం, రైతులు కూడా దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కూడా విశ్వసించడం, ప్రభుత్వంకి భూమి ఇస్తే దానివల్ల మంచి జరుగుతున్నట్టు కూడా కొన్ని వేల మంది రైతులు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అక్కడ పూర్తిగా కూడా ప్రభుత్వానికి సహకరించారు. దేశంలో, ప్రపంచంలో ఎక్కడ జరగని విధంగా చంద్రబాబు నాయుడు రైతులందరినీ కూడా ఏకతాటి మీదకి తీసుకువచ్చి అక్కడ భూములు లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో కౌలు రైతులు కానీ, లేకుంటే ఆ ప్రాంతాల్లో భూములు లేని వాళ్ళను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ కూడా హామీలు ఇవ్వటం, ఆ దిశగా అడుగులు వేయటం, ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేశారు. భూ సమీకరణ ద్వారా పెద్ద ఎత్తున ప్రజల నుంచి భూములు తీసుకున్నారు. అయితే తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారాన్ని కోల్పోయింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు ముందు భూములు ఇచ్చినటువంటి రైతులకి అనేక రకాలుగా కూడా ఇబ్బందులకు గురయ్యారు. వాళ్ళంతా కూడా మేము రాజధాని కోసం భూములు ఇవ్వటం ఏంటి, ఈ విధంగా ఇబ్బంది పట్టడం ఏంటంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజధాని పనులు వేగవంతంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. దానిలో భాగంగానే రాజధాని భవిష్యత్తులో ప్రపంచ స్థాయిలో మనం నిర్మించాలి అంటే మరికొన్ని వేల ఎకరాల భూమి అవసరం అవుతుందంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనకు వచ్చింది. ఆ దిశగానే మరికొన్ని వేల ఎకరాల భూములను కూడా భూ సమీకరణ ద్వారా తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి దానిపై ప్రధానంగా కసరత్తు ప్రారంభించింది. అయితే మొత్తంగా ఈ రోజు కేబినెట్ లో కూడా దీని మీద చర్చించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా 2వ విడత ఏదైతే భూ సమీకరణకు సంబంధించి ఎన్ని వేల ఎకరాల భూముల్ని భూ సమీకరణ ద్వారా తీసుకోబోతున్నారనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఇప్పటికే రాజధానికి ఏదైతే
మొదట 34,000 ఎకరాలకు పైగా భూములు భూ సమీకరణ ద్వారా తీసుకున్నారు. ప్రభుత్వానికి ఉన్నటువంటి దగ్గర 20,000 ఎకరాలు మొత్తంగా ఏదైతే 15-20,000 ఎకరాల భూములు 50,000 ఎకరాల దాకా ఇప్పటికే రాజధానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అందుబాటులో ఉంచుకుని మరికొన్ని వేల ఎకరాల భూములు కూడా భూ సమీకరణ ద్వారా తీసుకోబోతూ ఉంది. ఇక ఇదంతా కూడా అనుకున్న విధంగా జరిగిపోతే నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిర్మించే విధంగా ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీసుకునే విధంగా కూడా ఇక్కడ భూములు అందుబాటులో ఉండబోతూ ఉన్నాయి. ఏదైతే మొదటి విడత భూ సమీకరణ తర్వాత రైతులకు అక్కడ భూముల విలువ పెరిగినటువంటి విధానాన్ని చూసి కూడా పక్కనున్నటువంటి మండలాలు, గ్రామాలు, ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు కూడా మా భూములు కూడా మేము భూ సమీకరణకి ఇస్తాం, మమ్మల్ని కూడా రాజధానిలో కలపండి, మేము కూడా రాజధానిలో భాగస్వాములు అవుతామంటూ కూడా ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు విజ్ఞప్తులు తీసుకొచ్చారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకుని రాజధానికి అవసరమైనటువంటి భూములు కూడా ఇంకా అవసరం ఉందని కూడా ప్రభుత్వం భావించింది. కాబట్టి ఇక రెండో విడత భూ సమీకరణకు ముందుకు వెళ్లబోతూ ఉంది. ఏదేమైనప్పటికీ అమరావతికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల మద్దతు లభిస్తూ ఉంది. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా చాలా మంది రాజధానికి భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తూ ఉన్నారు. ఎస్ నరేంద్ర, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ప్రభుత్వం రెండో విడత భూ సమీకరణ చేయాలనేటువంటి ఆలోచన, మరి ముఖ్యంగా సిఆర్డీఏ చట్టం ద్వారా వచ్చేటువంటి లబ్ధి కూడా రైతుల్ని ఆకర్షించడం, సో ఈ మొత్తాన్ని బేరీజ్ వేసుకొని ఇప్పుడే భూ సమీకరణ చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని భావించవచ్చా ఈ రోజు జరిగినటువంటి భేటీ నిర్ణయం పట్ల? ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వంలోని ముఖ్య నాయకులంతా కూడా అమరావతికి సంబంధించి మేము కీలకంగా అడుగులు వేస్తాం, అమరావతిని వీలైనంత త్వరలో ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు. ఆ దిశగానే ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో నిలిచిపోయినటువంటి పనులు ఏతున్నాయి వాటన్నిటిని కూడా వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే అక్కున్నటువంటి భవన నిర్మాణాలన్నీ కూడా ఏ స్థాయిలో ఉన్నాయో ప్రతి వారం మానిటరింగ్ చేస్తున్నారు. వాటన్నిటిని కూడా పూర్తి చేసి అక్కడ సిఆర్డీఏకి అవసరమైనటువంటి భవనాలన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇప్పటికే సిఆర్డీఏ ప్రధాన కార్యాలయాన్ని కూడా పూర్తి చేసి ఇటు అందుబాటులోకి తీసుకువచ్చారు. అక్కడి నుంచే సిఆర్డీఏ అధికారులంతా కూడా ఇటు సిఆర్డీఏకి సంబంధించినటువంటి కార్యకలాపాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తూ ఉంది రాజధానికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తామంటూ ఉన్నారు. ఇప్పటికే అనేక సంస్థలకి భూములు కేటాయించారు. ఈ రోజు తాజాగా ఏదైతే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఇక్కడకు వచ్చి బ్యాంకులకు సంబంధించినటువంటి ప్రధాన కార్యాలయాలకి సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు. దాంతో పాటు మరొక పక్క ఇప్పటికే అనేక విద్యా సంస్థలకు కానీ లేకుంటే హోటల్స్ వీటన్నిటికి కూడా భూములు కేటాయించడం జరిగింది. మొత్తంగా నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలిపే విధంగా కూడా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిన్న టీటీడీకి సంబంధించి గతంలో ఏదైతే భూములు ఇచ్చారో ఆ భూములపై కూడా అక్కడ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. కొన్ని పనులకు సంబంధించి కూడా శంకుస్థాపన చేశారు. కొన్ని వందల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టబోతూ ఉన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయిలో నిలబెట్టే విధంగా చంద్రబాబు నాయుడు వేగంగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇక రెండో విడత భూ సమీకరణ ద్వారా కూడా ఎక్కువ భూములు తీసుకొని అక్కడ భూములు అందుబాటులోకి తీసుకురావటం వల్ల ఇంకా మరికొన్ని ప్రపంచ స్థాయి సంస్థలు ఏతున్నాయో వాటన్నిటికి కూడా భూములు ఇవ్వగలుగుతారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుబడులకు తీసుకురాగలుగుతారు. అదేవిధంగా రాజధానికి సంబంధించినటువంటి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్తుంది. రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ.